ఆదికాండము 11వ అధ్యాయము. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా సీనారు దేశమందొక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలును, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టించిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకుని, అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణములను కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టెను. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షాదును కనెను. షేము అర్పక్షాదును కనిన తరువాత 500 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షాదు 35 ఏండ్లు బ్రతికి శేలహును కనెను. అర్పక్షాదు శేలహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. శేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. శేలహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పేలేగును కనెను. ఏబేరు పేలేగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలేగు 30 ఏండ్లు బ్రతికి రాయును కనెను. పేలేగు రాయును కనిన తరువాత 290 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రాయు 32 ఏండ్లు బ్రతికి సేరూగును కనెను. రాయు సేరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సేరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సేరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తేరహును కనెను. నాహోరు తేరహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తేరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. తేరహు వంశావళి ఇది. తేరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తేరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తేరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కానానునకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరహు హారానులో మృతి పొందెను.